నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో చాలా మంచి స్ట్రాంగ్ కరెక్షన్లో ఉన్నాము. స్ట్రాంగ్ కరెక్షన్ అంటారు, మంచి కరెక్షన్ అంటారు. అసలు కొనుక్కున్న వాళ్ళు బాగా ఇరుక్కున్నారు. వాళ్ళు మళ్ళీ మంచి అన్నా చాలా పెద్ద లాసుల్లో ఉన్నారండి. సో ఇది నవ్వే విషయం అయితే కాదు, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ మీరు మీ రీసెర్చ్ కంటిన్యూస్గా చేయాలి. సీరియస్గా చెప్పానా? సో ఫ్యాక్ట్ ఏంటంటే కంటిన్యూ చేయండి, రీలుక్ చేయండి. ఎవ్రీ వీకే కాదు, అవసరమైనంత వరకు 5 days మార్కెట్ కాబట్టి మిగతా 2 రోజులు మార్కెట్ ఉండదు కదండి. సో 5 రోజుల్లో కనీసం ఒక 2-3 రోజులు చూసుకుంటూ ఉండండి. కానీ అటువంటప్పుడు చూసుకున్నా కానీ చాలామందికి అర్థం అవ్వట్లేదు, అసలు ఈ స్టాక్ కిందికి వెళ్తే ఇంకెంత యావరేజ్ చేయాలేను. యావరేజ్ చేయకండి అంటే అన్లెస్ మీరు ష్యూర్ లేనంత వరకు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డోంట్ ట్రై టు క్యాచ్ అ ఫాలింగ్ నైఫ్. మీరు 2 చేతులతో ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి, 2 చేతులు కట్ అయిపోతాయి. సో రిమెంబర్ దాట్. సో ఇటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే డబ్బు ఉరిగే రాదు, ఎవరో మహానువాడు చెప్పాడు ఈ మాట. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఒక మంచి స్టాక్ ఐడెంటిఫై చేశాను. అవుట్ పర్ఫార్మర్ స్టాక్ ఇది, మార్కెట్ పర్ఫార్మర్ కాదు, అండర్ పర్ఫార్మర్ అసలుగే కాదు. ఆ స్టాక్ పేరు నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఆ స్టాక్ డీటెయిల్స్ ఏంటో ఫస్ట్ చూసుకుందాము. ఎందుకంటే ఇండెక్స్ గురించి ఒకవేళ మాట్లాడుకుంటే బీఎస్సీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 8 to 12% వరకు కరెక్షన్ అయ్యాయి. నిఫ్టీ ఇండెక్స్ చూసుకుంటే 2000 పాయింట్లు పడిపోయింది. మోర్ దాన్ 10% అంటున్నారు, ఇంకెక్కువ అంటున్నారు. కానీ ఈ స్టాక్స్ మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉంటున్నాయి. 52 వీక్ హైస్ దగ్గర ఉంటున్నాయి. ఒక్కొక్క స్టాక్ మాత్రం లైఫ్ టైం హైస్ దగ్గరలోనే ఉంటుంది. ఈ స్టాక్లో ఈ వీడియోలో నేను మీకు రికమెండేషన్ ఇవ్వట్లేదు. రీసెర్చ్ చేసి మంచి అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ గురించి ఒక లిస్ట్లో ఉన్న పేరు మీకోసం పట్టుకొచ్చాను. ఎందుకంటే చాలామంది చాలా హోంవర్క్ చేస్తున్నారు. వాళ్ళ చేతికి కనీసం ఒక 100 స్టాక్ పేర్లు వచ్చి ఉంటాయి. ఎందులో పెట్టాలో, ఎందులో పెట్టొద్దు, ఎందులో పెడితే ఎంత పెట్టాలి, ఏ రేట్లో కొనాలి, ఏ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒక చిన్న క్లారిటీ ఇద్దాము, ఒక మంచి సపోర్ట్ లాగా ఉండే వీడియో చేద్దాము. ఒక పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్ళే కైండ్ ఆఫ్ ఆ వీడియో మీకోసం చేసి ఎలా ఉంటుందనే ఉద్దేశంతో సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ ఇనిషియేటివ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా. సో లెట్స్ స్టార్ట్. కంపెనీ పేరు చెప్పమంటారా? హోల్డ్ యువర్ బ్రెత్. జీ ఎంటర్టైన్మెంట్ చాలా పెద్ద డీల్ అయిందండి జీ అండ్ సోనీ మధ్యలో. ది ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్ ఆర్ బీన్ సైన్డ్. షేర్ హోల్డర్ అప్రూవల్ కోసము ఒక చిన్న ఫార్మాలిటీ అనేది పూర్తి అయిపోతుంది. బట్ స్టాక్ మాత్రం అంటారా జూమింగ్. సో లెట్స్ సీ. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ 34 వేల కోట్లు అండి బాబు ఈ స్టాక్ లేటెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ ఈ స్టాక్ రీసెంట్ ప్రైస్ చూసుకుంటే 349 లాంటి కైండ్ ఆఫ్ ప్రైసెస్ అచీవ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకు గత 2-3 నెలల్లో ఈ స్టాక్లో రైస్ చూసుకుంటే ఒక గెయిన్ దాదాపు 13% వరకు అప్సైడ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ గెయిన్స్తో ఉంది ఈ స్టాక్. అండ్ గత సంవత్సరం నుంచి మనం పోల్చుకుంటే 2021, 2020 అండ్ 2021 మధ్యలో చూసుకుంటే ఈ స్టాక్ దాదాపు మనకి 56-57% వరకు రిటర్న్ ఇవ్వడం జరిగిందండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్స్ ఈ స్టాక్ ఇచ్చింది. అయితే లెట్స్ సీ ఎక్కడ అసలు యాక్చువల్గా అక్యుములేషన్ జరిగింది, ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ వచ్చింది, అండ్ ఈ స్టాక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, రికమెండేషన్ కాదు, చాయిస్ లేదు, హోంవర్క్ చేయాల్సిందే. ఓకేనా? ఫర్ యువర్ రెఫరెన్స్, ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. 236 and 211 మధ్యలో అక్యుములేషన్ బాగా స్మార్ట్ మనీ ఎంటర్ అయిందండి. దాని తర్వాత ఈ స్టాక్లో ఒకసారి 255 అనే ప్రైస్ రేంజెస్ని బ్రేక్అవుట్ అవ్వంగానే టర్బో స్పీడ్లో దీనికి ఏదో రేపు మార్కెట్స్ క్లోజ్ అయిపోతున్నాయి, రేపటి నుంచి మార్కెట్స్ ఉండవు అన్నట్టుగా ఒక 100 రూపాయలు పెరిగిపోయిందండి. 250 నుంచి 350 అయిపోయింది ఈ స్టాక్. అంత తొందరగా పెరగడం అవసరం ఏముందంటారా? సార్, ఈ స్టాక్ ఇక్కడ నుంచి 350 నుంచి కూడా 700 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ 3 to 4 yearsలో. బట్ 1 to 1.5 yearలో విల్ సీ వాట్ ఆర్ ద టార్గెట్స్. సో టార్గెట్స్ చూసుకుంటే దిస్ స్టాక్ హ్యాస్ గాట్ అ హ్యూజ్ రన్ అప్ సైడ్. చెప్తున్నాను, ఆగండి. సో అప్ సైడ్ టార్గెట్స్ అంటారా, 350 రేంజెస్ పైన ఉన్నంత వరకు ఈ స్టాక్లో మేజర్ కైండ్ ఆఫ్ అప్ సైడ్ టార్గెట్స్ ఉన్నాయి. సమ్వేర్ అబౌట్ 450 and 580. ఒకసారి 600 దాటిందా ఈ స్టాక్ అసలు అందదండి చేతికి. 929 కైండ్ ఆఫ్ రేంజెస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ యూ థింకింగ్? మీ హోంవర్క్ చేయండి. దయచేసి కళ్ళు మూసుకొని ఇక్కడ నమ్మకం అనే పదాన్ని తీసుకురాకండి. నమ్మాను కొన్నాను కాదండి బాబు.
డబ్బే అసలు ఎవరిని నమ్మదు. సో మీరెందుకండి నమ్మకం అనే విషయాన్ని మధ్యలో తీసుకొస్తున్నారు? చేయాల్సిందేదో హోంవర్క్ చేయండి, చేయాల్సిందేదో రీసెర్చ్ చేయండి, చేయాల్సిందేదో అడగాల్సింది ఒకవేళ అవసరం ఉంటే ఎక్స్పర్ట్స్ని అడగండి, సలహాలు తీసుకోండి. అంతేగాని నమ్మకాన్ని మధ్యలో తీసుకురాకండి దయచేసి. సో డూ యువర్ హోంవర్క్, చాయిస్ లేదు. ఇది ఈ స్టాక్ కరెంట్లీ ఉన్న సినారియో. గో అహెడ్, మేక్ యర్ చాయిస్. మరో మంచి స్టాక్ పేరుతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.